మన ఇంట్లో పిల్లలకి ఈ వస్తువు గిన అందుబాటులో ఉంటే దాన్ని సైలెంట్ కిల్లర్ అని మనం పిలవచ్చు. ఎందుకంటే దానికి మన పిల్లల ప్రాణాలు తీసే అంత శక్తి ఉంది, కానీ అది మనకు తెలియదు. హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ 90s అశోక్. ఈరోజు సండే కాబట్టి ఎడ్యుకేషనల్ అండ్ అవేర్నెస్ వీడియో తీసుకొచ్చా అనమాట. చూడ్డానికి చాలా చిన్నగా ఉంటుంది. ఇంతవరకు నేను మాట్లాడుతున్న వస్తువు ఏంటంటే బటన్ బ్యాటరీ అనమాట. మన ఇంట్లో ఉన్న ఈ 1 రూపీ 2 రూపీ కాయిన్స్ కానీ ఇలాంటి కాయిన్స్ ఏమైనా మింగినా కూడా హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు తీసేస్తారు. కానీ ఈ బటన్ బ్యాటరీస్ అనేటివి పిల్లలు మింగిన తర్వాత ఏం జరుగుతుంది అన్నది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. చూడండి, ఒక బటన్ బ్యాటరీ తీసుకొని ఒక చికెన్ బ్రెస్ట్ మీద పెట్టారనమాట. అది విత్ ఇన్ 15 మినిట్స్ ఆ చికెన్ని కాల్చడం స్టార్ట్ చేసింది. అంటే ఆ మజుల్ కాలిపోతుంది అనమాట. ఒక చిన్న బటన్ బ్యాటరీ ఒక చికెన్నే ఇంత కాల్ చేస్తున్నప్పుడు మన పిల్లల ఆర్గన్స్ ఎంత మెత్తగా ఎంత సున్నితంగా ఉంటాయి. కాబట్టి పిల్లలు ఎవరైనా కూడా ఈ బటన్ సెల్స్ని తీసుకొని మింగేసిన తర్వాత అవి ఎక్కడికి వెళ్తాయంటే ఈసోఫాగస్ దగ్గరికి వెళ్ళి ఇరుక్కుంటే ఒకవేళ అక్కడ ఉన్న పైప్ లాంటి స్ట్రక్చర్కి బక్కలు పడడానికి పెద్ద సమయం పట్టదు. విత్ ఇన్ 2 hours బక్కలు పడిపోతాయి. పిల్లలు చనిపోయే స్టేజ్ వరకు కూడా వెళ్ళిపోవచ్చు. చాలా మంది ప్రాణాలు పోయాయి. సో అలా తిన్నప్పుడు ఏం జరుగుతుందంటే చిన్నపిల్లల ఎంగిల్తో కలిసినప్పుడు కాస్టిక్ సోడా అనేది తయారయ్యి బొక్క పెట్టడం స్టార్ట్ చేస్తుంది అనమాట. సో ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్స్ మనకు రాకుండా ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, ఒకవేళ పొరపాటున పిల్లలు అది మింగినా కూడా వెంటనే ఏం యాక్షన్ తీసుకోవాలి అనేది నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సెల్లులు మనకి ఎలాంటి వస్తువుల్లో దొరుకుతాయి అనేది నాలెడ్జ్ ఉండాలి. ఇలాంటి వాచెస్ లో కానీ కార్కిస్ లో కానీ చిన్న చిన్న రిమోట్స్ లో కానీ పిల్లలు ఆడుకునే లైట్స్ పడే బొమ్మలు కానీ ఇలాంటి వాటి అన్నిటిలో ఇలాంటి చిన్న సెల్లులు ఉంటాయి. సో మనం తీసుకోవాల్సిన ఫస్ట్ జాగ్రత్త ఏంటంటే ఇంట్లో చిన్నపిల్లలకి ఇలాంటి వస్తువులు చిన్న చిన్న సెల్స్ కానీ ఇలాంటివి ఏవి కూడా అందకుండా పైన షెల్ఫుల్లోనే పెట్టుకోండి. కింద వాళ్ళ చేతికి దొరికేలాగా అస్సలు పెట్టకండి. లేదా మీకు యూస్ లేదు అనుకుంటే వెంటనే దానిలో పడేసేయండి. అండ్ ఈ రిమోట్ కార్స్ కానీ లేకపోతే ఏమైనా లైట్లు పడేవి ఏవైనా కూడా బొమ్మలు ఉంటే ఇంట్లో ఒకవేళ విరిగిపోతే ఆ బొమ్మల్ని కూడా పడేయండి. ఏం అవసరం లేదు మన పిల్లల సేఫ్టీ కన్నా అవి. ఒకవేళ పొరపాటున పిల్లలు ఎవరైనా అది మింగినా కూడా వెంటనే మీరు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి. విత్ ఇన్ 5 minutes 10 minutes మీరు వెళ్ళిపోవాలి. ఆ 10 minutesలో కూడా మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రతి 10 నిమిషాలకి ఒకసారి 2 teaspoons తేనెని తాగిపించాలన్నమాట. అలా 6 doses వరకు మనం తేనె తాగిపించవచ్చు అని చెప్పి అక్కడ రాసుంది. అండ్ ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, బిలో 1 year వాళ్ళకి హనీ తాపించకూడదు. సంవత్సరం దాటిన పిల్లలకి మాత్రమే మనం హనీ తాపించగలం. సో జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ సండే మళ్ళీ ఇంకొక అవేర్నెస్ వీడియోతో నేను వస్తాను. అంతవరకు ఫాలో చేయండి, ఫన్నీ వీడియోస్ని ఎంజాయ్ చేయండి. అండ్ ఈ వీడియోని కొంతమందికి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఒక సైలెంట్ కిల్లర్ ఉన్నాడని వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు. అండ్ ఇంకొక ఎడ్యుకేషనల్ వీడియోలో ఒకరు నాకు కామెంట్ పెట్టారు, ఈ వీడియో ఆల్రెడీ వేరే వాళ్ళు చేశారు అని. వేరే వాళ్ళు చేశారు, ఇంగ్లీష్లో హిందీలో ఉండే వీడియోస్ని నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్తా నా ఫాలోవర్స్ కోసం. అండ్ వీడియో చేసే ముందర వాళ్ళు చెప్పిన నిజమా కాదా అని గూగుల్లో ఫ్యాక్ట్స్ చెక్ చేసుకొని మరి నేను చేస్తాను అనమాట, అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. అండ్ నేను ఫాలో అయ్యే డాక్టర్స్ ఎవరంటే వీళ్ళే అనమాట. ఇంగ్లీష్ వస్తే ఏమైనా ఫాలో అవ్వండి, హిందీ వస్తే ఈయన్ని ఫాలో